వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పరిపాలనలో తిరుమలను అనేక కుంభకోణాలకు, అరాచకాలకు, అక్రమాలకు నిలయంగా మార్చడం చూశాం. ఈ పరిణామాలతో హిందువులంతా జగన్ కు దూరమయ్యారు. అయితే అంతకన్నా ముందే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమలలో ఎలాంటి ఘోరాలు, అరాచకాలకు పాల్పడ్డారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 7 కొండలు కాదు 2 కొండలే అంటూ పరిహాసం చేశాడు. అలాగే కొండపై చర్చి నిర్మించేందుకు జీవో తెచ్చే ప్రయత్నం చేశాడు. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో జీవోను వెనక్కి తీసుకున్నాడు. స్వామివారి పచ్చలహారం మాయమైంది. ఇంతవరకు దాని ఆచూకీ దొరకలేదు. దేవాలయానికి బంగారు తాపడం చేయించే క్రమంలో కరిగించిన బంగారంలో కొంత మాయం చేశాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడు తన సతీమణి విజయమ్మతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. విజయమ్మ అసలు ఏనాడు కొండవైపే తొంగి చూడలేదు. దర్శనానికి వెళ్లే ముందు క్రైస్తవుడైన వైఎస్ ఏనాడు స్వామిపై తనకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. వాస్తవానికి 7 కొండలపై ఎటువంటి యాగాలు చేయకూడదు. కానీ ప్రధాన పూజారిగా ఉన్న రమణ దీక్షితులతో యాగం చేయించాడు. అన్యమత ప్రచారం చేయించడంతో పాటు అన్య మతస్థులకు కావాలనే ఉద్యోగాలిచ్చాడు. కొన్ని బంగారు ఆభరణాలకు నకిలీవి తయారు చేసి అసలైన వాటిని కొట్టేశాడు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వీణా నోబుల్ దాస్ అనే క్రైస్తవురాలని వీసీగా వైఎస్ నియమించారు. ఆమె విశ్వవిద్యాలయంలోని విద్యార్థినులను మతం మార్చుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేసింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థిని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గవర్నర్ కోటాలో అదే వీణా నోబుల్ దాసును ఎమ్మెల్సీ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఇలా రాజశేఖర్ రెడ్డి తిరుమల పవిత్రతను అనేక రకాలుగా నాశనం చేయగా జగన్ కూడా ఏం తక్కువ తినలేదు. ఇప్పుడు జగన్ ఏమేం చేశాడో తెలుసుకుందాం. ఎన్నికలకు ముందు కొండను పూర్తిగా రాజకీయాలకు వాడుకున్న జగన్ స్వయంగా టీటీడీ అర్చకుడినే కొనేసి చంద్రబాబు పింక్ డైమండ్ కొట్టేశాడని చాలా దుర్మార్గంగా అసత్య ప్రచారం చేయించాడు. అయితే ఆ తర్వాత పింక్ డైమండే లేదని వైసీపీ నేతలే సెలవిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్రిస్టియన్ గా ఉన్న బాబాయిలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని ఏకంగా చైర్మన్లుగా నియమించాడు. 5 ఏళ్ల పాటు దర్శనం టిక్కెట్లను ఒక్కోటి 10,000కు అమ్ముకున్నారు. కమిషన్ల పేరుతో డబ్బులు కొట్టేయడానికి నాణ్యమైన తిరుమల లడ్డూ ప్రసాదాలన్నింటినీ కల్తీ చేయించాడు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక్కో టిక్కెట్ 10,000కు అమ్ముతూ లెక్క పత్రాలు లేకుండా వందల వేల కోట్లు కొట్టేశారు. భక్తులు స్వామివారికి కానుకగా హుండీలో వేసే డబ్బులను పరకామణిలో లెక్కిస్తారు. అలా లెక్కించే వ్యక్తుల సాయంతో కోట్ల రూపాయలు కొట్టేయించాడు. అన్న ప్రసాదానికి వైవి సుబ్బారెడ్డి బంధువుకు కాంట్రాక్టు ఇచ్చి రేషన్ బియ్యం వాడారు. వాటిని పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి భక్తులకు అన్నం పెట్టారు. కొండపై ఉన్న దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల నుంచి నెలవారీ వసూలు చేశాడు. కొండపై చెప్పులేసుకుని తిరిగాడు. తన సతీమణి భారతిరెడ్డితో కలిసి స్వామివారికి ఏనాడు పట్టు వస్త్రాలు సమర్పించలేదు.